ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇవి మనము 2026 సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి 10 రోజుల రాశి ఫలితాలు. తర్వాత ఈ 10 రోజుల రాశి ఫలితాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పరాభవనామ సంవత్సరం వస్తుంది. పేరులోనే పరాభవం ఉంది. పరాభవనామ సంవత్సరం, దానికి సంబంధించినటువంటి వార్షిక ఫలితాలు, ఇంకా గ్రహస్థితులు, గ్రహగోచారాలు అవన్నీ కూడా తెలుసుకుంటాం మనం. ఇక్కడ కన్యారాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి 2026 మార్చి 11 నుంచి 20 వరకు ఉన్న గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే ఈ 10 రోజుల పాటు కూడా ఖగోళ రీత్యా అత్యంత కీలకమైనటువంటి రోజులు. కారణం ఏమిటంటే కన్యారాశి వారికి 6వ స్థానమైనటువంటి కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి, అసాధారణమైనటువంటి గ్రహాల కలయిక, మరియు 14వ తేదీ రాత్రి నుంచి అంటే 15వ తారీఖు ఉదయం నుంచి రవి మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల ఒక్క కన్యారాశి వారి మీదనే కాదు 12 రాశుల వారి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. కన్యారాశి వారిపై కూడా దీని ప్రభావం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే మన ఊహలకు అందనటువంటి విధంగా ఉండబోతుంది. ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశిలో సంచరించేటటువంటి చాతుర్గ్రహ కూటమి, కుంభరాశిలో రాహువు, కుజుడు, బుధుడు, చంద్రుడు, అంటే మొదట 14వ తేదీ వరకు రవితో కలిసినటువంటి చాతుర్గ్రహ కూటమి, 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చంద్రుడితో కలిసినటువంటి ఈ చాతుర్గ్రహ కూటమి. ఈ చాతుర్గ్రహ కూటమి, ఈ గ్రహాల కలయిక వల్ల సాంకేతిక రంగాలలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి. అయితే కుజరాహు గ్రహాల యొక్క కలయిక అగ్ని ప్రమాదాలను కూడా కలిగిస్తుంది. విద్యుత్ సంబంధిత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. బుధుడు కూడా మీకు అదే స్థానంలో 6వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత కమ్యూనికేషన్లో కొంచెం ఏదైనా గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. 14వ తేదీ రాత్రి వరకు రవి కుంభరాశిలో ఉంటాడు. 15వ తేదీ నుంచి మీ కన్యారాశి వారికి 7వ స్థానమైనటువంటి మీనరాశిలో ప్రవేశిస్తాడు. అక్కడ ఆల్రెడీ అప్పటికే అక్కడ శని ఉన్నాడు. అంటే రవి శని గ్రహాలు రెండూ కూడా పరస్పర శత్రుగ్రహాలు. అంటే రవి శని శుక్రుడు 3 గ్రహాల యొక్క కలయికతో, అంటే శుక్ర శని గ్రహాల కలయికతో రవి కూడా కలుస్తాడు. దీనివలన ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి ఒక గొప్ప సమయంగా ఉంటుంది.